మనం ఎంతో కష్టపడి సంపాదిస్తాం. ఆ డబ్బుని భూములు, బంగారం, చిట్టీలు లేదా వడ్డీలకు తిప్పడం వంటి వాటిలో పెడుతుంటాం. ఇవి మంచివే. కానీ ఈ రోజుల్లో ఇవి మనకు నిజమైన సంపదను ఇస్తున్నాయా? ఒక్కసారి ఆలోచించండి. భూమి కొనడం మంచిదే. కానీ మీకు అర్జెంటుగా ఒక 5,00,000 కావాలంటే మీకున్న ఎకరంలోంచి ఒక గుంట భూమిని వెంటనే అమ్మగలరా? అమ్మలేరు. అంటే అక్కడ లిక్విడిటీ, డబ్బుగా మార్చుకునే సౌలభ్యం లేదు. పైగా న్యాయపరమైన చిక్కులు, కబ్జా భయాలు ఉంటాయి. బంగారం ఆభరణాలుగా కొంటే తరుగు, మజూరీ రూపంలోనే 15-20% పోతుంది. అది పెరిగే ధరకు ఈ నష్టానికి సరిపోతుంది. ఇది కేవలం భద్రత కోసమే తప్ప ఆస్తిని పెంచదు. చిట్టీలు, వడ్డీ వ్యాపారం, ఇతరులకు వడ్డీకి ఇవ్వడం లేదా ప్రైవేట్ చిట్టీలు వేయడం అంటే మన డబ్బుని రిస్కులో పెట్టినట్లే. అవతలి వ్యక్తి దివాలా తీస్తే మన అసలుకే మోసం వస్తుంది. ఇన్సూరెన్స్ అనేది మన ప్రాణానికి రక్షణ కోసం ఉండాలి, రాబడి కోసం కాదు. ఇందులో వచ్చే రాబడి 5-6% ద్రవ్యోల్బణాన్ని కూడా దాటదు. అంటే ధరల పెరుగుదలను కూడా దాటదు. ఇప్పుడున్న రోజుల్లో సామాన్యుడు కూడా పెద్ద పెద్ద కంపెనీల లాభాల్లో వాటా తీసుకునే అద్భుతమైన మార్గమే మ్యూచువల్ ఫండ్స్. మీరు సొంతంగా కారు నడుపుకొని దూర ఊరు వెళ్ళాలంటే డ్రైవింగ్ స్కిల్స్, పెట్రోల్ ఖర్చు, అలసట అన్నీ మీరే భరించాలి. ఇది షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ లాంటిది. అదే ఒక బస్సు ఎక్కారనుకోండి, ఒక నిపుణుడైన డ్రైవర్ ఉంటాడు. అందరూ కలిసి టికెట్ తీసుకుంటారు కాబట్టి ఖర్చు తక్కువ, క్షేమంగా గమ్యం చేరుతాం. మ్యూచువల్ ఫండ్ కూడా అంతే. మనందరి చిన్న చిన్న మొత్తాలను ఒక నిపుణుడు, ఫండ్ మేనేజర్ నిర్వహించి లాభాలు తెచ్చిపెడతాడు. రియల్ ఎస్టేట్ కొనాలంటే లక్షలు కావాలి. కానీ మ్యూచువల్ ఫండ్స్లో నెలకు కేవలం 500 రూపాయలతో కూడా ఎస్ఐపి పెట్టుబడి మొదలు పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే రాబడికి మళ్ళీ రాబడి వస్తుంది. దీర్ఘకాలంలో సుమారు 10-15 ఏళ్ళు వెయిట్ చేస్తే మీ చిన్న మొత్తాలు లక్షల్లో కూడా మారతాయి. మీరు పెట్టే పెట్టుబడి ఎక్కువ ఉంటే కోట్లల్లో కూడా మారతాయి. ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. మీకు డబ్బు అవసరమైతే కేవలం 2-3 రోజుల్లో మీ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు వస్తుంది. భూమిని అమ్మినంత కష్టం ఉండదు. ఇది చిట్టీల వ్యాపారం కాదు. దీనిని ప్రభుత్వం తరపున సెబీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. మీ ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. రిస్క్ అనేది ప్రతి చోట ఉంది. భూమి మీద కబ్జా రిస్కు, చిట్టీల్లో మోసపోయే రిస్కు, వడ్డీ వ్యాపారంలో ఎగవేత రిస్కు ఉన్నాయి. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఉండేది కేవలం మార్కెట్ ఒడిదుడుకులు మాత్రమే. ఓపికగా ఎక్కువ కాలం ఉంటే చారిత్రాత్మకంగా వేరే ఏ ఆస్తి ఇవ్వనంత రాబడిని సుమారు 12-15% మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చాయి. అందుకే మీ సంపద సృష్టించడానికి ఇది బెస్ట్ ఆప్షన్.